ఇంత క్రీమీగా ఉన్న ఈ రెస్టారెంట్ స్టైల్ కర్రీని నేను బీరకాయ క్యాప్సికం కలిపి చేశాను. ఇది ఎక్కడా చూసి కాపీ కొట్టింది కాదు, నా ఓన్ ఐడియాతో చేసిన ఒక స్పెషల్ రెసిపీ. ప్రిపరేషన్: ముందుగా ప్యాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను షాలెట్స్ అంటే సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొన్ని వేసినా కూరకి మంచి ఘాటుని, ఒక రకమైన కమ్మదనాన్ని ఇస్తాయి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం కారం కూడా వెయ్యాలి. అప్పుడు ఆ రుచి ముక్కలకి బాగా పట్టి కూర భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రెడ్ క్యాప్సికం వేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ ఉన్నా పర్వాలేదు. ఇది కాస్త వేగాక మన మెయిన్ హైలైట్ బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువే. సాధారణంగా ఇలాంటి క్రీమీ కూరల్లో క్యాప్సికం రుచి బాగా సెట్ అవుతుంది. అందుకే ఇలా నా పద్ధతిలో ఒక కొత్త కాంబినేషన్ ట్రై చేశాను. ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసుకోవాలి. ముక్కల కంటే ఇలా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది, త్వరగా ఉడికిపోతుంది కూడా. కూరకి మంచి రిచ్ టేస్ట్ రావాలంటే కొంచెం క్రీమ్ వేయాలి. ఒకవేళ పాల పదార్థాలు వద్దు అనుకుంటే కొబ్బరిపాలు వేసుకున్నా రుచి ఏమాత్రం తగ్గదు. మసాలాలు: ఇక మసాలాల వంతు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి టేస్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం కారం ఎక్కువ అనిపించింది, అందుకే క్రీమీ టెక్చర్తో ఇలా బ్యాలెన్స్ చేశాను. నిజానికి 2 బీరకాయలు మా ఇద్దరికీ ఎక్కువైపోయేవి, ఒకటైతే సరిపోవు. అందుకే నా స్టైల్లో ఇలా క్యాప్సికంతో క్వాంటిటీని బ్యాలెన్స్ చేశాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇది చపాతీలతో తింటే అసలు లోపల బీరకాయ ఉందంటే ఎవరూ నమ్మరు, అంత రుచిగా ఉంటుంది. ఈ నా స్పెషల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.